అయోధ్య రామ మందిరానికి గత 10 రోజుల్లో సుమారు 8 కోట్ల విరాళాలు హుండీల్లో జమ కాగా ఆన్లైన్లో సుమారు 3.50 కోట్లు వచ్చాయి. జనవరి 22న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్, ఇంద్రమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వీటిలో 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ ఈ 2 హామీలను తక్షణమే ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8న పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ముస్లింలు జరుపుకునే షబ్-ఏ మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. భూ ఆక్రమణ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో 3 భారతీయ విద్యార్థులు మరణించారు. తాజాగా మరణించిన శ్రేయస్ రెడ్డి సిన్సినాటీలో ఉన్న లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకుంటున్నాడు. అయితే శ్రేయస్ రెడ్డి సహజ మరణమా లేక హత్యనా అనేది తేలాల్సి ఉంది. రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనుండగా కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చారు. 4 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతిందంటూ ఓ ఆటో వాలా ఆటోకు నిప్పటి నుంచి నిరసన వ్యక్తం చేశాడు. ప్రజాభవన్ ఎదుటే ఆటో డ్రైవర్ తన ఆటోను దగ్ధం చేశాడు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఈ రోజు వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్ 8 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వీటిలో 6 కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దేశీయంగా బంగారం, వెండి రేట్లు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 150 ఎగబాకగా 22 క్యారెట్ల బంగారం తులానికి 58,150 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధరపై 170 పెరిగి 63,440 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండిపై 200 తగ్గడంతో కిలో వెండి 76,300కు లభిస్తుంది.